నందమూరి బాలకృష్ణ ప్రతి ఒక్క పండగని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఏదో ఒక స్టార్‌తో కంపీట్ చేస్తూ ఉంటారు. అది దసరా అయినా, సంక్రాంతి అయినా ఏ పండగైనా నందమూరి బాలకృష్ణ వచ్చారంటే తొక్కుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. వరుసగా హిట్లు సాధిస్తూ ఏ హీరో సాధించని ఒక సక్సెస్ రేట్‌లో దూసుకెళ్తున్నాడు మన బాలయ్య బాబు. అయితే ఇప్పుడు 'రవితేజ'తో మరొకసారి పోటీ పడుతున్నారట. సో, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, 'రవితేజ'కి సంబంధించి పండగ సీజన్ వచ్చిందంటే నువ్వా నేనా అని కొట్టుకులాడడం అయితే మామూలే. సో, నందమూరి బాలకృష్ణ, రవితేజ ఇప్పటికే చాలా సార్లయితే పోటీ పడ్డారు. పండగల సందర్భంగా అయితే నందమూరి బాలకృష్ణపై రవితేజ చాలా సార్లు విజయం సాధించారు. అయితే 2023 దసరా పండగకి మాత్రం బాలయ్య హవా కొనసాగుతూనే ఉంది. 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు' ఒక్కరోజు గ్యాప్‌తో రిలీజ్ అయింది. 'భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్‌గా మిగిలింది. కానీ 'టైగర్ నాగేశ్వరరావు'కు మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. ఈ ఇద్దరు స్టార్స్ మరోసారి రీ రిలీజ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమయ్యారు. మార్చి 1న 'కిక్' మూవీ రిలీజ్ కానుండడంతో మార్చి 2న 'సమరసింహారెడ్డి' సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది. 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఈ సినిమాలో రీ రిలీజ్‌లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందా అనేది అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో, ఈ 2 సినిమాల ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు మేకర్స్. 'కిక్' సినిమా, 'సమరసింహారెడ్డి' సినిమాలకు రిలీజ్ డేట్‌లో మంచి రెస్పాన్స్ వస్తే బాలయ్య, రవితేజ నటించిన మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. థియేటర్స్‌లో ఈ 2 సినిమాల్ని చూస్తామని కొందరు కామెంట్ చేస్తున్నారు. బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ వద్ద పోటీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక్కరోజు గ్యాప్‌లో 2 పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది చెప్తున్నారు. ఈ ఇద్దరి స్టార్స్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్స్‌తో బిజీగా ఉన్నారు. పారితోషికాలు సైతం దాదాపు ఇద్దరివి సమానంగానే ఉంటాయని తెలుస్తోంది. మరి 'కిక్' అలాగే 'సమరసింహారెడ్డి' ఈ 2 సినిమాలు కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. కానీ రెండిటికి 2 బ్లాక్ బస్టర్స్. మరి బాలయ్య వర్సెస్ రవితేజలో ఎవరు గెలుస్తారో ఈ రీ రిలీజ్‌లో చూద్దాం.